అల్లూరి జిల్లా సమాచారానికి స్వాగతం. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో జియో నెంబర్ 3 సాధన కోసం నిరసన కార్యక్రమం చేపట్టారు. పాడేరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట 1/70 పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. జియో నెంబర్ 3కు ప్రత్యామ్నాయంగా కొత్త జియోను ప్రభుత్వం వెంటనే తీసుకురావాలని, ఆ అంశాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. అదేవిధంగా 1/70 చట్టం పరిరక్షణపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరిపి, గిరిజనుల హక్కులను కాపాడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. అలాగే ఈ మారిగోళతలో చదువుతున్నటువంటి విద్యార్థులకు సంబంధించి 5, 6 మారిగోళస పాఠశాల నుంచి తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతంలో పెడతామని చెప్పి నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని అక్కడే కొనసాగించాలి. 100% ఉద్యోగ నియామక చట్టం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో 100% ఉద్యోగ నియామక చట్టం కోసం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో 100% ఉద్యోగ నియామక చట్టం కోసం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలి. 1/70 చట్టం పరిరక్షించడం కోసం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలి. అసెంబ్లీలో చర్చించాలి. 170 చట్టం కోసం అసెంబ్లీలో చర్చించాలి. 170 చట్టం పరిరక్షణ కోసం అసెంబ్లీలో చర్చించాలి. చేయాలి. వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత. వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదివాసులకు ఇచ్చినటువంటి హామీ అమలు చేయాలి. ఆదివాసులకు 100% రిజర్వేషన్ సంబంధించినటువంటి జియో నెంబర్ 3కి ప్రత్యామ్నాయ జియో సంబంధించినటువంటి బిల్లుని ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆదివాసులకు 100% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు జియో నెంబర్ 3 సాధన కమిటీ 1/70 చట్టం పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పాడేరు జిల్లా కేంద్రంలో రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశంలో తక్షణమే ఈ బిల్లు పెట్టి ఆదివాసులకు 100% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఆదివాసీ ప్రాంతంలో నియామకాలు చేపడితే ఆదివాసీ 100% రిజర్వేషన్ లేకుండా ఈ ప్రాంతం ఈ నియామకాలు చేపట్టినా ఖచ్చితంగా ఆదివాసులు అన్యాయం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నియామకం చేపట్టాలంటే 100% రిజర్వేషన్ ఇవ్వాలి. ఒక పక్క ఏమో విద్యాశాఖ మంత్రి గారు అక్టోబర్లో డిఎస్సి నిర్వహిస్తామని చెప్పేసి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆదివాసులకు 100% సంబంధించినటువంటి రిజర్వేషన్ ఇవ్వకుండా ఈ డిఎస్సి నిర్వహించిన గత మెగా డిఎస్సిలో జరిగినటువంటి అన్యాయమే ఇప్పుడు కూడా పునరుద్ధరణ అవుతుంది. అందుకనే విద్యాశాఖ మంత్రి ప్రకటన సంబంధించినటువంటి అక్టోబర్లో ఇచ్చే డిఎస్సిలో ఖచ్చితంగా 100% రిజర్వేషన్ కల్పించి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా 1/70 చట్టం సవరణ చేయాలని చెప్పేసి 1672 మంది గిరిజన నేతలు సుప్రీంకోర్టులో బిల్ దాఖలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆదివాసీ హక్కుల చట్టాల రక్షణ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసులకు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ప్రకటనలు మాత్రం కాదు, స్పష్టంగా ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చ జరిపి సుప్రీంకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాని జోన్ 1లో కొనసాగిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రకటన మాత్రమే పరిమితమైంది. కానీ స్పష్టమైనటువంటి గెజిట్ విడుదల చేసి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకి అలాగే ఉన్నత అధికారులకి అది పదోన్నతులు కావచ్చు లేదా ఇతర సంబంధించిన సమస్య పరిష్కారం కోసం జోన్ 1లో కొనసాగిస్తూ గెజిట్ జారీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ సమస్య మీద జరుగుతున్నటువంటి అసెంబ్లీలో స్పష్టమైనటువంటి చర్చ జరిగి స్పష్టమైన ప్రకటన వచ్చి ఆదివాసులకు 100% రిజర్వేషన్ సంబంధించి జీవో జారీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో ఆదివాసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భవిష్యత్తులో జరిగే పోరాటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.